టీజీ హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్సైట్లో అఫీషియల్గా హాల్ టికెట్ రిలీజ్ చేస్తారండి. సో అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏమన్నా మిస్టేక్స్ వస్తే, సపోజ్ హాల్ టికెట్లో మీ నేమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఏమన్నా మిస్టేక్స్ వస్తే ఫాస్ట్గా మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలి, అండ్ మన క్వాలిఫైయింగ్ మార్క్స్ కావచ్చు, సో హాల్ టికెట్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, అండ్ మనకు ఈ 1 వీక్ ప్రిపేర్ అయినా మీకు మంచి ర్యాంక్ వస్తుందండి. సో మంచి ర్యాంక్ రావడం వల్ల మీకు యూనివర్సిటీస్లో కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్లో వస్తే మీకు తక్కువ ఫీజు కావచ్చు, మంచి ఫెసిలిటీస్తోని బీఎడ్ చేసుకోవచ్చు. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో ప్రతి బీఎడ్ కాలేజ్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, సో కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్గా వీడియోస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో ఫస్ట్ మీరు ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేరో మీరు అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ హాల్ టికెట్స్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయ్యగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అందులో బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, ఫాదర్ నేమ్, సో రిజిస్ట్రేషన్ నెంబరు, మీ అడ్రస్, కేటగిరీ అంటే మీ క్యాస్ట్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సో అన్ని ప్రాపర్గా పడ్డాయా లేదా చెక్ చేసుకోండి. సపోజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎలా రెక్టిఫై అయ్యాలో అది కూడా చెప్తాను. సో అందులోనే మీకు టైమ్, డేట్, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో మోస్ట్లీ మనకు సండే ఎగ్జామ్ ఉంటుంది 2 షిఫ్ట్స్లో, కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో ఏ షిఫ్ట్ అండ్ మీరు అడ్రస్ కూడా ఎక్కడ వచ్చింది సెంటర్, కంప్లీట్ అడ్రస్ చూడండి. అది చూసిన తర్వాత మనకు సెషన్ 1 మార్నింగ్ సెషన్లో గేట్ క్లోజింగ్ వచ్చేసి 9:30. సో 9:30 బిఫోర్ మీరు సెంటర్లోకి వెళ్ళిపోవాలి. ఎగ్జామ్ వచ్చేసి 10 to 12. సో 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తారు. సో 120 minutesలో 150 మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో 150కి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్ మీరు 38 మార్క్స్ మినిమం రావాలి క్వాలిఫై అవ్వడానికి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది, మీకంటూ మినిమం మార్క్స్ అంటే ఏముండదు. సో క్వాలిఫై అయిన వాళ్ళు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో బీఎడ్ కోర్స్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటే 38 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 150కి 120 minutes. సో సెషన్ 2 వచ్చేసి 2 to మనకు 4 ఉంటుంది ఎగ్జామ్. గేట్ క్లోజింగ్ వచ్చేసి 1:30, అంటే 1:30 లోపు మీరు లోపలికి వెళ్ళిపోవాలి మీ ఎగ్జామ్ సెంటర్లోకి. సో ఏమన్నా ఇప్పుడు మిస్టేక్స్ ఉంటాయి, సపోజ్ మీ కొంతమంది జెండర్ మేల్ బదులు ఫీమేల్ పడుతుంది, కొంతమంది నేమ్ ఏమన్నా మిస్టేక్ పడ్డా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్టేక్ పడితే సో మనకు హెడ్సెట్లోనే మీ అఫీషియల్ వెబ్సైట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని హెల్ప్ డెస్క్ అంటారు, అండ్ ఈమెయిల్ కూడా ఉంటుంది. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే రేపు కాల్ చేయండి. కాల్ చేసి ఈ పలానా మిస్టేక్ ఉంది అనుకుంటే వాళ్ళు ఏం చేయమంటారంటే ఆ అఫీషియల్ మెయిల్కి మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్, సో మీ నేము, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, సో నా మిస్టేక్ ఇది పడ్డది. సో ఎగ్జాంపుల్ ఎవరిదైనా నేమ్ మిస్టేక్ పడ్డది, సో నేమ్ వచ్చేసి మిస్టేక్ పడ్డది, నేను ఒక ప్రూఫ్గా ఇస్తున్నాను, 10th సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా ఒక ప్రూఫ్ ఇవ్వాలి. సో 10thలో మీకు ఏవైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయో అవే ప్రూఫ్గా చూస్తారు. సో మీ మిస్టేక్ ఏది, దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అటాచ్ చేయాలి. సో అటాచ్ చేసి ఒక మెయిల్ రాసి వాళ్ళ అఫీషియల్ మెయిల్కి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. సో నా మిస్టేక్ ఇది పడ్డది, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదంటే ఏదైనా మిస్టేక్ పడితే, లేదంటే మేల్ బదులు ఫీమేల్ పడ్డది. సో మనకు 10th సర్టిఫికేట్ మీద ఉంటుంది మేలా మీరు ఫీమేలా, సో మీ ఫోటో, నేమ్ అన్ని ప్రాపర్గా ఉంటాయి. సో అది అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. సో ఏ మిస్టేక్ అవుతుందో ఆ మిస్టేక్ సంబంధించిన ప్రూఫ్ అండ్ ఏదైతే మీరు అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అన్ని అటాచ్ చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకి సెండ్ చేయాలి. సో సెండ్ చేసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో తొందర ఎగ్జామ్కి ముందే మీరు చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీ యొక్క ఏదన్నా ఒరిజినల్ ఐడి కూడా ఎట్లుండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా కనిపించాలి. సో కొంతమంది ఓన్లీ ఇయరే ఉంటాయి. సో కంప్లీట్గా డేట్, మంత్, ఇయర్ పడేటట్టు, అండ్ నేమ్ కూడా మ్యాచ్ అవ్వాలి యాజ్ పర్ 10th కావచ్చు హాల్ టికెట్. సో అలాంటిది మాత్రమే తీసుకెళ్ళాలి. సో కొన్ని సెంటర్లో చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. సో ఒక్క మిస్టేక్ ఉన్న వాళ్ళు రాయనియర్ కాబట్టి, సో ప్రాపర్గా ఇప్పుడే చూసుకోండి, టైం ఉంది కాబట్టి. సో ఐడి ఒకటి తీసుకురండి. సో సండే ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి మీ యొక్క ఎగ్జామ్ హాల్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ హాల్ టికెట్స్ గురించి. సో మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో మంచి మార్క్స్ వచ్చినా, మీకు కొద్దిగా నార్మల్గా వస్తున్నాయి మార్క్స్ అనుకునే వాళ్ళు మీరు బీఎడ్ ఎంట్రన్స్ కొద్దిగా మంచిగా రాయండి. సో దట్ మీకు అందులో డీసెట్లో రాకపోయినా బీఎడ్లో రావడానికైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈసారి డీసెట్కి ఎక్కువ మంది రాస్తారు బీఎడ్ కన్నా. సో బీఎడ్కి చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తాయి. సో ఆ ఎగ్జామ్ తర్వాత ఎన్ని వచ్చాయి, దాంట్లో ఎంత కాంపిటీషన్, దాని గురించి వీడియో ఇస్తాను. కాకపోతే డిఎడ్ కన్నా దీనికి తక్కువ కాంపిటీషన్ ఉంది ఈ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సపోజ్ అందులో రాకపోతే మీరు బీఎడ్ అన్నా చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నారో మీరు బీఎడ్ మంచిగా రాయండి. సో దట్ మీకు బీఎడ్లో యూనివర్సిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఎక్కువ లేదు డిఎడ్లో ఉంది. సో మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ కాపీ ఉంటుంది. సో సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. 150 మార్క్స్కి ప్రతి సబ్జెక్ట్లో ఎంతెంత మనకు సెక్షన్లు ఉంది, అందులో ఎలాంటి సిలబస్ ఉంది, అండ్ మనకు శాంపుల్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అవి కూడా ఇచ్చారు. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, అదే వెబ్సైట్లో ఉంటాయి. సో ఒకసారి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీకు ఏ ఏరియా నుంచి వస్తాయి క్వశ్చన్స్, సో ఏ ఫార్మేట్లో ఉన్నాయి, సో అప్ టు 10th అప్ టు ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటాయి. సో చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఈ 1 వీక్ ప్రిపేర్ అయినా మీకు 500 బిలో, 1000 బిలో, 2000 బిలో ర్యాంక్ ఈజీగా వస్తుంది. సో చాలా మంది ప్రిపేర్ అయ్యి వెళ్ళరు. సో బేసిక్ నాలెడ్జ్తోనే ఎగ్జామ్ రాస్తారు అందరూ. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయినా మీకు ఒక 10 to 15 మార్క్స్ అందరికన్నా ఎక్కువ వస్తే మీకు యూనివర్సిటీ వస్తుంది. సో యూనివర్సిటీ వస్తే మీకు మంచిగా హాస్టల్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అన్ని అందులో చూసుకోండి. ఎడిట్ ఆప్షన్ ఫాస్ట్గా రేపన్న ఎల్లుండి వరకు మీరు యూటిలైజ్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రీవియస్ వీడియోస్లో లైక్ కాలేజెస్లో ఎంత ఫీజు ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్, అన్ని డీటెయిల్గా చేస్తాను. అండ్ హైదరాబాద్లో బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న అన్ని బీఎడ్ కాలేజ్ గురించి డీటెయిల్గా లైక్ వీడియో చేస్తాను. అడ్రస్, ఆ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది, సో అవన్నీ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియో కూడా నేను ఇదే వీడియోలో అటాచ్ చేసి పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లైక్ రిజల్ట్స్ అప్డేట్స్ కావచ్చు, ఏమన్నా పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లైక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అతను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చండి. కింద డిస్క్రిప్షన్లో లైక్ ఐడి ఇచ్చాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.